ఫ్రెండ్స్ గ్రాండ్ ఫినాలే అంటే మనందరికీ దాదాపుగా 8 సీజన్స్ చూసేసి ఒక విషయం అలవాటైపోయింది. అదేంటి స్టార్టింగ్ 'నాగ్' సార్ వస్తారు. మంచి బట్టలేసుకొని వచ్చేస్తారు. తర్వాత ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్‌తో డాన్స్ చేస్తారు. తర్వాత అక్కడున్న టాప్ 5 కంటెస్టెంట్స్‌కి సంబంధించిన పేరెంట్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడతారు. ఆ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ డాన్స్‌లేస్తూ మనకి ఇంట్రొడ్యూస్ అవుతారు. ఆ తర్వాత టాప్ 5, టాప్ 4 మధ్యలో సూట్ కేసు అంతా ఉంటది. కరెక్టే కదా! కానీ ఈసారి 'బిగ్ బాస్' సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అని చెప్పి రణరంగంలోనే చదరంగం ఆడేశారనమాట. మ్యాటర్ ఏంటి అంటే ఇప్పుడు తనుజ, కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే విన్నర్, రన్నర్ అన్న విషయం మనకు తెలిసిందే కదా! ఈ క్రమంలో కనుక మనం చూసుకున్నట్టయితే సూపర్ డూపర్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. అదేంటి అంటే 50,00,000 రూపీస్ ప్రైజ్ మనీ ఉంది కదా! మనకు అందిన అప్డేట్ ఏంటంటే 50,00,000 రూపీస్ ప్రైజ్ మనీ ఉంది కదా! సో, ఆ ప్రైజ్ మనీకి సంబంధించి ఒక పెద్ద షాకింగ్ అప్డేట్ ఏంటంటే సంజన గారు టాప్ 5లో వెళ్ళిపోయారు. ఇమాన్యుయల్ టాప్ 4లో వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరికీ కూడా సూట్ కేసులు వెళ్ళలేదు. ఓకే. ఇప్పుడు సూట్ కేస్ ఎవరికి వెళ్తుంది? డెమాన్ పవన్‌కి వెళ్తుంది. సో, డెమాన్ పవన్‌కి వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటి అంటే 10,00,000 అనమాట. సో, 10,00,000 వాళ్ళకి ఆఫర్ అయితే ఇస్తే ఒకవేళ కనుక డెమాన్ తీసుకున్నాడు అనుకుందాం. అయితే ఇప్పటి వరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్. ఇంకొక పావుగంటలో అంటే 3కి స్టార్ట్ అవుతుంది షూటింగ్. 3-4 మధ్యలో స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం. ఓకే. అప్పుడే మనకి టాప్ 3 ఎవరు, టాప్ 2 ఎవరు, టాప్ 1 ఎవరు, ట్రోఫీ సెలబ్రేషన్స్ రకరకాల పరిస్థితులుంటాయి. అయిపోయింది గదా! ఇప్పుడు డెమాన్ పవన్ కనుక ఆ 10,00,000 రూపీస్ తీసుకొని బయటకొచ్చినట్టయితే మిగిలిన ప్రైజ్ మనీ ఎంతుంటుంది? 40,00,000 రూపీస్ ఉంటుంది. 40,00,000 రూపీస్‌తో ఫర్ ద ఫస్ట్ టైమ్ 'బిగ్ బాస్' సీజన్‌లో ఏం జరగబోతోంది అంటే 50 ఇంకొకసారి కూడా సూట్ కేస్ తీసుకెళ్ళబోతున్నారు. అంటే మీకు అర్థమైంది కదా! జనరల్‌గా సూట్ కేస్ టాప్ 5 ఫైనలిస్ట్‌కి ఒక్కసారి మాత్రమే ఆఫర్ చేస్తారు. అది గోల్డెన్ సూట్ కేస్ అయినా, సిల్వర్ సూట్ కేస్ అయినా ఏదైనా సరే ఒకళ్ళు తీసుకునే వరకే ఆ ఆఫర్ ఉంటుంది. వన్స్ ఒకళ్ళు తీసేసుకున్న తర్వాత ఇంకొకసారి ఆ ఆఫర్ పెట్టరనమాట. అదంతే ఫైనల్ అయిపోతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ టాప్ 3కి వాళ్ళు సూట్ కేస్ ఆఫర్ చేశారు. ఓకే. ఒకవేళ డెమాన్ గనుక తీసేసుకున్నాడనుకోండి, మళ్ళీ గోల్డెన్ సూట్ కేస్ టాప్ 2 మధ్య జరుగుతుంది. అంటే తనూజ, కళ్యాణ్ మధ్య జరుగుతుందనమాట. తనుజ, కళ్యాణ్ మధ్య జరుగుతుంది కదా! అప్పుడు ఒకవేళ గనక ఎవరైనా సరే ఆ బ్రీఫ్ కేస్ తీసుకుంటే వాళ్ళకి 15,00,000 రూపీస్ ఎళ్తాయి. అంటే మొదట 10,00,000 తర్వాత 15,00,000 టోటల్ ఎంతయ్యాయి? 25,00,000 అయ్యాయి. మిగిలిన 25,00,000 ఓటింగ్ పరంగా విన్నర్‌కి ఇచ్చేయడం జరుగుతుందనమాట. మీకు అర్థమైంది కదా! ఇక్కడ ఇంకో ట్విస్ట్ పెట్టాలి అనుకుంటే, నాగ్ సార్ ఏం చేశారంటే, ఓకే. మీరు సూట్ కేస్ తీసుకున్నా కూడా మీరిద్దరూ నా టాప్ 2 కాబట్టి, అంటే డబ్బులు తీసుకున్నా, తీసుకోకపోయినా టాప్ 2నే కాబట్టి 2 చేతులు పట్టుకోండి. మనం అక్కడికి వెళ్దాము. స్టేజ్ మీదకి వెళ్దాం అని చెప్పేసి చేతులు పట్టుకొని తనుజ అలాగే కళ్యాణ్ ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి ఓటింగ్ ప్రకారం ఎవరు గెలిచారో చూద్దామని చెప్పేసేసి అక్కడ చెయ్యెత్తడం అయితే జరుగుతుందనమాట. ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే కళ్యాణ్‌కి 25,00,000 ప్లస్ కార్ ప్లస్ అదర్ గిఫ్ట్స్ ఒస్తాయి. ఒకవేళ కనుక అంటే ఎవరు తీసుకోరు. మోస్ట్‌లీ తనుజ కూడా తీసుకోదు. లేదు ఎవ్వరు తీసుకోలేదనుకోండి. ఆ గోల్డెన్ సూట్ కేస్ అలాగే ఉంటుంది. 40,00,000 రూపీస్ ఎవరైతే విన్నరో వాళ్ళకే వస్తుంది. విన్నర్ 99.999999% యాస్ పర్ వోటింగ్ ఈస్ కళ్యాణ్. మరి 'బిగ్ బాస్' ఏమైనా ట్విస్ట్ పెడితే మనం ఏం చేయలేం.